సంవత్సరాల నుండి అమ్మ ఆచూకీ కోసం ఈ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం. కనీసం ఈ కొత్త ఆఫీసర్ అయినా చెప్తే బాగుండు. వాళ్ళమ్మని వదిలి వస్తానని చెప్పాడురా, అయినా వీళ్ళేదురా నా కొడుకు. వెళ్ళొద్దా రే రే, చెప్పేది నీకే. చూడు దుబ్బయ్యా. కడుపు మార్చి కన్నీళ్ళు మింగి బతికాం. ఆ కన్నీళ్ళు ఇప్పుడు ముందే. నేను నీకు ఫుల్ సపోర్ట్ ఇస్తా. నీకేం కావాలి? ఒక్క అడుగా. ఇది చాలా క్రిటికల్ ఆపరేషన్. తల్లి బిడ్డలు ఎవరో ఒకరే బ్రతుకుతారు. నాన్న నువ్వు బయటన పడుతున్న కంగారు చూడలేక వచ్చాను. ఎప్పుడు నువ్వే కదా అన్న అమ్మకి ధైర్యం చెప్తూ ఉండేవాడివి. ఇప్పుడు నీకు భయం ఉండదు, మనకు పుట్టబోయే పాప కూడా భయం ఉండదు. సారీ సార్, మీ పాప చనిపోయింది. కీర్తి ఫ్యూచర్లో తను కిడ్కి బర్త్ ఇవ్వలేదని చెప్పి నాకు తెలుసు. సినిమాలో చేయాలంటే సినిమా గురించి నీకు తెలిసే సరిపోదు, సినిమా వాళ్ళకి నీ గురించి కూడా తెలియాలి. నేను ఇక సినిమా చేసేంత వరకు చావునన్నా. తోతిలతో అన్నది ఎంతైనా నువ్వు ఒక ఐరన్ లీగ్ గాడివని చేస్తున్న ప్రతి ఒక్క సినిమా ఫ్లాప్ అవుతుందని అందరికీ చెప్తున్నారు. అవకాశాలు లేక నీ పడే బాధ చాలా నరకంగా ఉంది లతా. బలగం అనే గొప్ప సినిమాని జనాలకు అందించి బెస్ట్ డైరెక్టర్ అవార్డు రావటం గొప్ప విశేషం. మేము ఊహించనంత ఎత్తుకు మా తమ్ముడు ఎదిగి ఇంతమంది హృదయాలలో ఉన్నాడు. అది నా ప్రాణ శరీరి నిన్నెవరైనా ఏమైనా అంటే కండి చూపుతో చంపేస్తా. అవును, నా ప్రాణ మిత్రుడు అయ్యా. నేను ఎవడైనా ఏమైనా అంటే చెమట పట్టకుండా చంపేస్తా. మా సీమ ప్రజల్ని కాపాడడానికి మా సమరసింహారెడ్డి అన్న, మా ఇంద్రసేనారెడ్డి అన్న వస్తారు. ఏంటి భయ్య నేలకి ముద్దు పెట్టావు? ఇది మా సీమ సంప్రదాయం. సీమ సాంప్రదాయం ముద్దు పెట్టడం కాదు, తొడ కొట్టడా. ఏమిరా సమరసింహారెడ్డి, మళ్ళీ ఏడాదికి వచ్చినావు? ఒరే వీర్రేగరెడ్డి, నీ ఊరికి వచ్చా, నీ ఇంటికి వచ్చా. నాకు ఇంట్రెస్ట్ పోయింది. వీరశంకర్ రెడ్డి ఒకే కదా అని పీకేస్తే పీక కోస్తా. మిత్రమా, ఇది కోస్తా కాదు, రాయలసీమ. అంత పవర్ఫుల్ డైలాగ్ చెప్తుంటే మధ్య అడ్డు వస్తాడే. ఈ సీమలో రక్తపాతం ఉండకూడదు, కత్తి పట్టడం అసలు ఉండకూడదు. ఇది పట్టుకో. కత్తి పట్టకూడదు అంటే నా చేతికి కత్తిచ్చావేడయా. పుట్టినరోజు శుభాకాంక్షలు మిత్రమా.